నిశ్శబ్ద రాత్రి. గాలిలో నలుపు రెక్కలు రెపరెపలాడుతున్నాయి. చంద్రుడు మబ్బుల చాటున దాగిపోతున్నాడు. చెట్ల కొమ్మల మధ్య ఒక తళుక్కున మెరిసే కన్ను. ఆకస్మికంగా ఓ అరుపు. ఇదంతా గబ్బిలాల గురించి. అది మృత్యువును మోసుకొచ్చే జంతువు. గబ్బిలాల్లో వైరస్ తోట ఉంటుందో ఏమో తెలియదు కానీ అవి మరోసారి కాంగోలో ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. వ్యాధి ఏమిటో తెలియదు కానీ కాంగోలో 50 మందికి పైగా చనిపోయారు. అందులో 3 చిన్నారులు ఆకలి బాధతో సగం కాలిన గబ్బిలాన్ని తిని మరణించారు. దీంతో మరోసారి గబ్బిలాల చుట్టూ అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. చరిత్రపరంగా చూస్తే ఎన్నో వ్యాధులకు మూల కారణం గబ్బిలాలే. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? గతంలో గబ్బిలాల కారణంగా పుట్టుకొచ్చిన వ్యాధులేంటి? దీనికి పరిష్కారమేంటి? గబ్బిలాలకు పక్షిలాగా రెక్కలుంటాయి, కానీ ఇది పక్షి కాదు. ఇది ఒక క్షీరదం, అంటే అచ్చం మనిషిలాగే పాలిచ్చే జంతువన్నమాట. అనేక మానవ సమూహాలను అంతమొందించిన మహమ్మారుల వెనుక ప్రధాన కారణం గబ్బిలం. వీధుల్లో తిరిగే ఈ చిన్న జీవి సునకాని కంటే చిన్నదే కాని ఇది కలిగించిన నష్టం అనేక యుద్ధాల కంటే ఎక్కువంటే నమ్మగలరా? 1976లో ఆఫ్రికాలో తొలిసారి కనిపించిన ఎబోలా చరిత్రలోనే అత్యంత భయంకరమైన వైరస్లలో ఒకటి. 2014-16లో దీని మహా ప్రళయం మొదలయ్యింది. ఈ వ్యాధి సోకిన వారిలో 90% మంది మరణించారు. రక్తం కారిపోవడంతో పాటు శరీరంలోని అన్ని అవయవాలు నాశనమయ్యాయి. ఎబోలా కారణంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 15,000కు పైగా రికార్డయింది. ఈ వైరస్ వ్యాప్తికి కారణం గబ్బిలం. ఒక పిల్లాడు గబ్బిలాన్ని తినడంతో మొదలైన వైరస్ వ్యాప్తి ప్రపంచానికి విస్తరించింది. 1998లో మలేషియాలో మొదలైన నిపా వైరస్ ఆ దేశాన్ని వణికించింది. 2018లో కేరళలో మళ్లీ కనిపించింది. నిపా వైరస్ గబ్బిలాల ద్వారా పందులకు, అక్కడి నుంచి మనుషులకు వ్యాపించింది. ఈ వ్యాధి సోకిన వారు మూర్ఛపోతారు. 70% మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ వ్యాధికి చికిత్స లేదు, మందులు లేవు, రక్షణ ఏదీ లేదు. ఈ వ్యాధి మరణాల సంఖ్య సుమారు 500గా ఉంది. 2019లో చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. 7 లక్షల మందిని చంపేసింది. గబ్బిలాల నుంచి పాంగోలిన్ అనే జంతువుకు, అక్కడి నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపించినట్టుగా డాక్టర్లు చెబుతున్నారు. కరోనా సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద నగరాలు సైతం నిర్మానుష్యమయ్యాయి. అటు పలు సందర్భాల్లో సంభవించిన మార్బర్గ్ వైరస్ వందలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఈ వ్యాధి సోకిన వారిలో 80% మంది మరణించారు. ఇది కూడా గబ్బిలాల నుంచే వ్యాపించిన వైరస్. ఈ వ్యాధి బారిన పడితే విపరీత జ్వరం, రక్తస్రావం జరుగుతుంది. ఈ వైరస్ కు ఎలాంటి చికిత్స లేదు. ఇలా గబ్బిలాలు మనుషుల ప్రాణాలు తీయడానికి అనేక కారణాలు ఉన్నాయి. గబ్బిలాల శరీరంలో మిగతా జంతువుల కంటే ఎక్కువ వైరస్లు ఉంటాయి. ఇవి 100కి పైగా వ్యాధులను మోసుకెళ్తాయి. గబ్బిలాల శరీరంలో ఉండే వైరస్ వాటిని మాత్రం ఏమీ చేయదు. కానీ ఆ వైరస్ మనిషికి సోకితే చాలాసార్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అయితే నిజానికి గబ్బిలాలు అడవుల్లోనే ఎక్కువగా విహరించే జంతువులు. మనిషి అడవులను నాశనం చేస్తున్న కొద్దీ అవి జనాల మధ్యకు వచ్చేస్తున్నాయి. అంటే మనిషి తన స్వార్థంతో ప్రకృతిని నాశనం చేస్తున్నంత కాలం గబ్బిలాల చుట్టూ రక్తం చిమ్మే కథలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కొత్త వ్యాధులు విజృంభిస్తూనే ఉంటాయి.